నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మండల కేంద్రం బుల్లాపల్లిలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. కూరగాయల మార్కెట్ ను సందర్శించిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు సంక్రాంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినట్లు తెలిపిన ప్రిన్సిపల్. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టడమే ప్రజా దర్బార్ లక్ష్యమని మండల కేంద్రం బొల్లాపల్లి పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యలను తెలుసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశిస్తూ అర్జీలను సిఫార్సు చేశారు. హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది. మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం. 3000 పెన్షన్ 4000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఒక్క రోజులోనే 3000 పెన్షన్ 4000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం. చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం, ఎత్తేసి చూపించాం. అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోని తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం. ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి 15,000 చొప్పున అందజేయబోతున్నాం. దానికి 6,487 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు, తల్లికి వందనం పథకాన్ని. ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం. 1,43,00,000 నిరుపేద కుటుంబాలకు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబాలకి చాలని జీతాలు, చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి 25 లక్షల బీమాని, ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం. మరి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. ఏప్రిల్ 1 నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు 1,43,00,000 మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా? జగన్ పాలనలో నిర్వాసితులను ఎప్పుడన్నా ఆదుకున్నారా? నిర్వాసితులకి ఏదన్నా మీరు పరిహారం అందించారా? నష్టపరిహారం నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మీరు ఇచ్చింది ఎంత? గుండు 0 5 ఏళ్ల పాలనలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని 6 నెలల్లోనే గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాలా? 6 నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అమలు చేసింది. ఈరోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం. నేను అడుగుతున్నా, మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి ఆదుకున్నారు. అర్హతను బట్టి 10 లక్షల నుండి 40 లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈరోజు నిర్వాసితులందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. దాబాలలో మద్యం సేవించేందుకు అనుమతి లేదని, అలా సేవించిన వారికి అనుమతించిన వారిపై చర్యలు తీసుకుంటామని వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. చర్యలలో భాగంగానే నూజెండ్ల రోడ్డులో ఉన్న ఎస్ఆర్ దాబాలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సప్లై చేస్తున్న రావుల సాయి కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ కృష్ణ వద్ద నుండి మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వినుకొండ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు ఎన్ఎస్పీలో ఉన్న మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మార్కెట్ల స్థితిగతులపైన సౌకర్యాల కల్పన మీద దృష్టి సారించాలన్న
చీఫ్ విప్ జీవి ఆదేశాలతో మార్కెట్ను సందర్శించామని పేర్కొన్నారు. ఆయన మార్కెట్ నిర్దిష్ట ఆందోళనల చుట్టూ కేంద్రీకృతమైన పలు సమస్యలను తెలుసుకున్నామన్నారు. మార్కెట్లో ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలని అసోసియేషన్ సభ్యులకు సూచనలు చేశామని, మార్కెట్ అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వర్తక సంఘం వారు అభ్యర్థన మేరకు మనం ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీంట్లో మనం శానిటేషన్ క్లీన్ గా ఉంచడంతో పాటు డైలీ వెహికల్ గార్బేజ్ లిఫ్టింగ్ కోసం పంపిస్తున్నాం. దాంతో పాటుగా వీరు అడిగిన లైట్లు కూడా మనం వేయటం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి సూచనల మేరకు ఈ మార్కెట్ ని మరింత అభివృద్ధి చేయాలని వారి ఆకాంక్ష మేరకు వారు 2018లోనే మరి ఈ మార్కెట్ కోసం ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫండ్ కూడా మన దగ్గరే ఉంది. మరి ఆ ఫండ్ ను కూడా వారి ఆశయాల మేరకు ఈ హోల్సేల్ మార్కెట్ వారు సూచించిన ప్లేస్ లో ఈ వర్తక సంఘం వారు కోరిన విధంగా మరి వినుకొండ ప్రజలకు అందుబాటులో అన్ని వేళలా ఉండే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని, అట్లాగే ఈ వర్తక సంఘం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గాని ఈ పబ్లిక్ గాని మరి ఇక్కడి నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి మనకున్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గర గానీ 1-2 డంపింగ్ పాయింట్ల దగ్గర కనుక వేస్తే గనక మరి పట్టణం గానీ వచ్చిన ప్రజలకు గానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వారికి కూడా సూచించడం జరిగింది. మరి భవిష్యత్తులో మన వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ గారి మరి కోరిక మేరకు ఆదేశాల మేరకు నగరం మరింత అభివృద్ధి చెందడానికి ఈ మార్కెట్ ను కూడా మరింత ప్రజలకు చేరువ చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రాతిపదికన నిర్మించడానికి వారి ఆశయాల మేరకు అలాగే వర్తక సంఘం వారి కోరిక మేరకు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వచ్చినా ఎవరు వచ్చినా గానీ అక్కడ పెట్టుకోవడానికి కూడా ఏ ఇబ్బందులు కూడా ఉండవు. సో అందుకని అటువైపు ప్రపోజల్ లో ఒక ఇంత ల్యాండ్ అని చెప్పి మీరు మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి అడిగితే గనక మనం ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముందు అది పెట్టిద్దాం, అంటే స్పెసిఫై చేద్దాం ఎక్కడ ఏది పెడదాం అనేది ఒక సిచ్యువేషన్ వచ్చాం అనుకోండి. మన అంతా ఏంటంటే నిజం రొటేట్ అయ్యే వ్యవహారం కాబట్టి మిగతా వ్యవహారాలు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. అందుకని పెట్టలేదు అందంగా ఉంటది అది. అందుకనే ఒక ప్రపోజల్ ఒకటి ఇస్తే దాని నుంచి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల జాబితాలో తమ కులానికి చెందిన వారి పేర్లు జాబితాలో రాలేదని మండల కేంద్రమైన ఈపూరులోని ఎస్టీ కాలనీలో నివసిస్తున్న బేడ బుడగజంగం కులానికి చెందిన 27 కుటుంబాల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడగజంగం ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కప్పెర పరమేశు ఆధ్వర్యంలో గ్రామం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ నలిడికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు రాజ్యాంగపరంగా బేడబుడుగ జంగాలను 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కులంగా గుర్తించాయని, ఇటీవల విడుదల చేసిన కుల జాబితాలో ఏ జాబితాలోనూ పేర్లు రాలేదని, కొంతమంది పేర్లు వేరే కులాల పేరుతో జాబితాలో ముద్రించబడ్డాయని, వీటన్నింటినీ సరిచేసి బేడ బుడగ జంగాల కులస్తులను ఎస్సీ కులస్తులుగా గుర్తించాలని, వారికి అవసరమైన ధృవపత్రాలను ఇవ్వాలని ఆయన తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన ఈపూరులోని ఎస్టీ కాలనీలో సుమారు 110 మంది బుడగ జంగాల కులానికి చెందిన వారు నివసిస్తున్నారని, పిల్లలకు కుల సర్టిఫికెట్లు లేక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గాని, ఉద్యోగాల రిజర్వేషన్లో గాని, విద్యాలయాల్లో గాని రిజర్వేషన్ల ఫలాలను అనుభవించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తహసీల్దార్కు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తహసీల్దార్ నలడి స్పందిస్తూ సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మా వాళ్ళు ఇక్కడ 27 కుటుంబాలు ఉన్నాయి. 27 కుటుంబాల్లో ఒక 2 కుటుంబాలకు మాత్రం వేరే కులాలను నమోదు చేశారు ఎస్సీగా. ఎట్లంటే ఇక్కడ ఎస్ఎస్టీ కాలనీ లిస్టింగ్ వాళ్ళు వేరే చేశారు, మిగిలిన వాళ్ళతో చూపెట్టలేదు. మరి అందరూ చూపెట్టే కదా మాకు వర్గీకరణలో మాకు అవకాశం ఉండేది ప్రభుత్వంలో. ఈపూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నారు 110 మంది జనాభా ఉన్నారు. ఈ మండలంలో ఎక్కడా లేదు. ఇప్పుడు వేరే ఇద్దరు ఏ కాస్ట్ పడింది నేను చెప్తాను. ఒక కులము బైండ్లా, ఒక కులం బైండ్లని పడింది ఎస్సీ. ఇంకో పేరము జగ్గరి అని పడింది, అది ఎస్సీ. కాదు బేడా బ్రాకెట్ దొరుకుతుంది అని మాట్లాడండి. 10 రకాలు మాట్లాడుతుంది లేదా మీరు మాట్లాడి వెళ్ళిపోతారు. ఆమె అర్థం కాదు, అర్థమైతే నన్ను మాట్లాడుతుంది.
వీళ్ళంతా బేడ బ్రాకెట్ బుద్ధ సంఘం కులానికి చెందినవాడు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి పూర్తిగా ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, పూర్తి రాజ్యాంగపరమైన హక్కు ఉంది ఇక్కడ. ఈ పూర్వ కాలనీలో ఉన్నారు కదా, వీళ్ళకి కాలనీ ఉంది. ఎస్ఎస్సి కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉన్నారు. ఎన్ని కుటుంబాలు నాగేశ్వరరావు గారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 27 కుటుంబాలు. జనాభా 127. రానున్న సంక్రాంతిని పురస్కరించుకొని వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయిలోని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో వినుకొండ పరిసర ప్రాంతాల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థినులు పాల్గొని తమ సృజనాత్మకత నైపుణ్యాన్ని ప్రదర్శించి కళాశాల అందిస్తున్న బహుమతులను పొందాలని సూచించారు. అంతకుముందు ముగ్గుల పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. దిస్ ఇస్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. వినుకొండ పట్టణంలో గల శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిధిలో ఉన్న ప్రాంతీయ స్థాయిలో ఉన్న జూనియర్ కళాశాలలు, అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము మా కళాశాలలో. దీని యొక్క ఏరియా వచ్చి వినుకొండ పట్టణానికి సరౌండింగ్స్లో ఉన్న అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులని ఆహ్వానిస్తున్నాము. ఈ పోటీలలో పాల్గొనదలిచిన వారు ఒక గ్రూప్గా, అంటే ఇద్దరు కలిపి ఒక బ్యాచ్గా కళాశాలల నుండి ఎన్ని బ్యాచ్లైనా ఈ పోటీలలో పాల్గొవచ్చు. ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే రెండవ బహుమతిగా 7,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ని ఇస్తున్నాము. మూడవ బహుమతిగా 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. ఇది విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం చేపడుతున్న కార్యక్రమం. దీనిని మా కళాశాలలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ గారైన జి స్వర్ణలత గారు, అలాగే ఎక్స్టెన్షన్ కోఆర్డినేటర్ వి బాలయేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడపబడుతోంది. ఈ పోటీలు మా కళాశాల యొక్క గ్రౌండ్లో నిర్వహిస్తాము. పోటీల తేదీ 8/1/2025 తేదీన 10:30 ఈ పోటీలు ప్రారంభిస్తున్నాము. విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొవాలని అభ్యర్థిస్తున్నాను. అలాగే జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా వారి యొక్క పిల్లల్ని, వారి స్టూడెంట్స్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి వారిని కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిని శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రెండవ బహుమతి ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మూడవ బహుమతిని శ్రీ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పబ్లిసిటీ స్పాన్సర్గా వి ప్రశాంత్ గారు సామాజిక కార్యకర్త ఉన్నారు. సో విద్యార్థినులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా సరౌండింగ్స్లో ఉన్న జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం వినుకొండ మండలం చాట్రగడ్డపాడు సమీపంలో చోటు చేసుకుంది. మృతుడు సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన గమళ్ళ నరసింహారెడ్డిగా పోలీసులు తెలిపారు. ఎల్బర్న్ నుండి ట్రాక్టర్లో రాళ్లు తీసుకొని చాట్రగడ్డపాడు గ్రామంలో దించేసి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్కు అడ్డొచ్చిన బైక్ను తప్పించే క్రమంలో ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు జరిగిన జాబ్ మేళలో 4 కంపెనీలు హాజరైన 31 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 10 మందిని ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
తమ్మాజీరావు తెలిపారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపటానికి తమ సంస్థ కృషి చేస్తుందని తమ్మాజీ పేర్కొనగా, జాబ్ మేళను వినుకొండలో నిర్వహించడం పట్ల ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ నియామక పత్రాలు అందుకున్న వారిని అభినందించారు. వరికపుడిశాల ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రం బుల్లాపల్లిలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి వినతి పత్రం అందజేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. దశాబ్దాల బొల్లాపల్లి మండల ప్రజల రైతుల కలలను నిజం చెయ్యాలని, దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడి వారి తలరాతలు మారలేదని, తాగునీరు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వరికపుడిశాల పథకం వెంటనే పూర్తి చేసినట్లయితే మండలంలో కొంత ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందుతాయని తెలిపారు. ఈరోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని తెలిసి, ఏదైతే బొల్లాపల్లి మండలంలో 500 నుంచి 1000 అడుగులు బోర్లు వేసినప్పటికి కూడా నీళ్లు పడక అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోమని వెంటనే వరికపుడిశాల పనులను పూర్తి చేసి బొల్లాపల్లి మండలం ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి వినతి పత్రం రైతుల పక్షాన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హరిశ్చంద్రాపురం నగరకెళ్ళు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం పూర్తి చేసినట్టయితే 4 జిల్లాలకి తాగునీరు 10 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చి 3 పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చీఫ్ విప్ గారి ద్వారా లేఖ ఇవ్వమని మా తరపున రైతుల పక్షాన వినతి పత్రాన్ని కూడా ఈరోజు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు జిల్లా ప్రాంతంలో ఈ సంవత్సరం ప్రకృతి బాగా అనుకూలించి వర్షాలు బాగా పట్టడం, నాగార్జున సాగర్లో నిండుకుండలా నీళ్లు ఉండటం ద్వారా కుడికాలోకి నీళ్లు రావడంతో ఈ సంవత్సరం వరి సాగు ఎక్కువగా చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి కొంటామంటున్నారు. కింద స్థాయిలో ఉన్న అధికారులు వాటిని నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. షరతులు లేకుండా రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం బస్తాను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చీఫ్ విప్ గారికి చెప్పడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.